దేవునికి స్తోత్రం. ప్రభునామానికి ఘనత కలుగునుగాక. అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుండి నడిపిస్తున్నాడు. దేవుని కృప మనందరి మీద హెచ్చుగానున్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని రెక్కల కింద మనని కప్పుతున్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుందట. దేవుని స్తోత్రం. ప్రతిరోజు మనని కాచి కాపాడుతూ మనని సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేం. ఆయన మనకు తోడున్నాడు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, రాత్రి వరకు ఆయన రెక్కలతో మనని కప్పుతున్నాడు. ఏ దుష్టుని కనుచూపు పడనివ్వకుండా, ఎక్కడ కూడా ఏ హాని రానివ్వకుండా, ఏ ఆపదలో మనం పడకుండా, ఎక్కడ కూడా ఏ కీడు మనని చేరనివ్వకుండా ఆయన రెక్కలతో మనని కప్పుతూ సురక్షితంగా కాపాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో మనని రక్షిస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఆయన సన్నిధిలో మనం సమయం గడుపుతున్నామా? ఆయన మనని రక్షించకపోతే, ఒక్క నిమిషం మనని విడిచిపెడితే, దేవుడు పక్కకు వెళ్ళిపోతే మన స్థితి ఏమై ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనని కాచి కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడట. మన నిత్యము ఆయన కనుదృష్టి మనందరి మీద ఉంది. ఆయన బిడ్డలని ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మరి నీవైతే దేవుని పక్కన నెట్టివేస్తూ, ఆయన మాటలను త్రోసివేస్తూ, ఆయనకు దూరంగా వెళ్తూ, ప్రతిసారి లోకానుసారమైన పనులతో దగ్గరగా లోకంలోకి వెళ్ళిపోతున్నావు. అయితే దేవుడు మాత్రం ఇంకా ఇంకా ఏ కీడు రాకుండా, ఏ రోగములు మనని అంటనివ్వకుండా, ఏ అపాయము నీ దరి చేరనివ్వకుండా మనని కాపాడుతూనే వస్తూనే ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును. అద్భుతమైన దేవుడు మనకు తోడున్నాడు. ఎక్కడ పడిపోతున్నావు? ఎక్కడ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు? ఏ మాటకు లోబడకుండా పక్కకు వెళ్ళిపోతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు ప్రతి నిమిషం ప్రభు నీకు తోడున్నాడు. ఆయన దూతలు మనకు కావలిగా ఉంచుతాడు. మన అందరికీ కూడా ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనకు వెళ్తున్నప్పుడు, వస్తున్న ప్రతి పనిలో మనకు తోడుగా కావలిగా ఉంచి పంపిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి మరలా తిరిగి క్షేమంగా వస్తున్నావంటే ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నాయి. ఆయన రెక్కలు మన చుట్టూ కప్పి ఉన్నాడు. కాబట్టే మనం ఇంకా ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నాం. ప్రతిరోజు ఉదయం ప్రార్థిస్తున్నావా? ప్రభువా, నన్ను రాత్రంతా కాచి కాపాడినావయ్యా, మరొక ఉదయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? మరి రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా, ఈ ఉదయం అంతా ప్రతి పనిలో మీరు నాకు తోడుండి నన్ను అద్భుతంగా నడిపించినందుకు నీకు స్తోత్రంలయ్యా అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నావా? లేదు కదా. ఎందుకంటే సమయం లేదు. ప్రతిదానికి సమయం ఉన్నది, దేవుని పనికి మాత్రం సమయం లేదు. ప్రియదేవుని బిడ్డ, సురక్షితంగా ఉన్నావంటే దేవుని కృప. నాకు దేవుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతూ ఉంటారు. నువ్వు బ్రతికున్నావా కాబట్టే నీకు చేసింది ఏంటిదంటే నువ్వు బ్రతికున్నావు. అదే దేవుడు చేసిన గొప్ప మేలు. మనని అందరినీ కాచి కాపాడుతున్నాడు దేవుడు. అన్ని విషయాల్లో ఆయన సహకరిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. మనం పడిపోయిన స్థితిలో ఉంటే మనల్ని లేవనెత్తుతాడు. ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. నువ్వు బ్రతికున్నావు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో భీకరమైన స్థితుల నుంచి లేవనెత్తి కాపాడుతున్నాడు దేవుడు. ప్రతి నిమిషం, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ప్రార్థించుకొని వెళ్ళు. బయటికి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, పని మీద వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా ఒక 2 నిమిషాల ప్రార్థనైనా ప్రార్థించు. ప్రభువా, నా చుట్టూ కంచెవై, నాకు తోడుగా నీ ఉండు, ఏది నా దాకా రాకుండా సహాయం చేయ. నువ్వు ప్రార్థించి వెళ్ళినప్పుడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి వాటిని నీకు ముందుగా పంపిస్తాడు. ఆయన రెక్కలు చాపి మనకి ఏది కాచి కాపాడేలాగా ఆయన రెక్కలతో కప్పి మనకి ఏది కూడా దరికి చేరనివ్వకుండా, ఏ కీడును కూడా దేవుడు అణిచివేసి ప్రతి కీడుని మనని సురక్షితంగా ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. ఇక మీదట కూడా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరచుకొని నీ కృపలో దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునామానికి